హలో అండి. అత్త అత్త అని పిలిచింది జ్యోతి. ఏంటి అని అడిగింది జ్యోతి మేనత్త సరోజ. అత్త అది అది అంటూ నసిగింది జ్యోతి. ఏ ఆపు, కొంచెం దూరమే, ఇంకా నడువు నడు అంది సరోజ బ్యాగ్ని మోసుకుని వెళుతూ. ఆమె ముందు, జ్యోతి వెనకాల నడుస్తూ పోతున్నారు. ఆటోలో పోదామత్తా అంది జ్యోతి. అమ్మో, ఈ పట్టణంలో ఆటో అంటే మాటలా? వాడు ఆస్తులు అడుగుతాడు. అయినా కొంచెం దూరమే, నడిస్తే నువ్వు అన్నీ చూడొచ్చు అని చెప్పి జ్యోతిని ఊరిచ్చింది. అవును, మంచిగా పట్నం అంతా చూడొచ్చు అని అనుకొని జ్యోతి కూడా నడుస్తూ అన్నీ చూస్తూ వస్తుంది. అలా కొంచెం కొంచెం అంటూ దాదాపు 4 కిలోమీటర్లు నడిపిస్తుంది. పట్టణంలో ఉన్న పెద్ద పెద్ద బంగళాలు, మేడలు, సినిమా హాళ్ళు, కార్లు, మోటార్ సైకిళ్ళు, ఆటోలు విపరీతంగా పోతున్నాయి. జ్యోతికి విచిత్రంగా, వింతగా అనిపించింది. ఒకటి, బస్సు మీద బస్సు ఉన్నాయి. అదొక్కటి వింతగా అనిపించింది. అందులో 2 డ్రైవర్లు ఉంటారా అని అడిగింది అత్తని జ్యోతి. లేదే, అందులో ఒక్క డ్రైవరే ఉంటాడు అని చెప్పింది. అయ్యో, ఒక్క డ్రైవరు ఉంటే 2 బస్సులు ఎలా నడుపుతాడో అన్న అయోమయంలో పడింది. దాని తర్వాత ఇంకా విచిత్రంగా అనిపించింది ఇంకొక విషయం. అదేంటి అంటే, ఒక దగ్గర, బండి దగ్గర అందరూ చిన్న ప్లేట్లు పట్టుకొని నిలబడ్డారు. వారికి ఆ బండి అతను ఏవో చిన్న చిన్న పూరీలు, అందులో ఏదో పప్పు లాంటిది వేసి నీళ్ళల్లో ముంచి ఇస్తున్నాడు. వాటిని ఆబగా తింటున్నారు అక్కడ నిలబడ్డవాళ్ళు. ఏంటో అది, మా ఊర్లో బిచ్చగాడు ఒక సత్తుపళ్ళెం తీసుకొని వస్తాడు. వాడికి మా అమ్మ రాత్రి మిగిలిన అన్నం కూరలో ఉంటే వేస్తుంది. వాడు దాన్ని అపురూపంగా తింటాడు. ఇక్కడ వీళ్ళు కూడా బిచ్చగాళ్ళేమో, సత్తుగిన్ని లాంటిదే పట్టుకున్నారు అందరూ. అత్తని అడుగుదామని అనుకుంది. కానీ మళ్ళీ విసుక్కుంటుంది అని గమ్మున ఊరుకుంది. అలా నడుస్తూనే ఉన్నారు. జ్యోతి అందరినీ గమనిస్తూ నడుస్తుంది. అందరూ ఏదో పని ఉన్నట్లు గబగబా నడుస్తూ బస్సులో తోసుకుంటూ ఎక్కుతూ ఎవరిని పట్టించుకోకుండా, పక్కవారికి జాగా ఇవ్వకుండా వెళుతున్నారు. అదంతా చూస్తున్న జ్యోతికి తమ ఊర్లో జాతర సమయంలో ఉన్న జనాలు గుర్తుకు వచ్చారు. అలాగే పెద్ద పెద్ద బట్టల దుకాణాలు అందులో మెరుస్తూ కనిపిస్తున్నాయి. అవి చూడగానే కొనుక్కోవాలి అనిపించేలా ఉన్నాయి. అవే కాక మిఠాయి దుకాణాలు, హోటళ్ళు, వాటిలోంచి వచ్చే సువాసనలు ఆమెకి కడుపులో ఆకలి పెంచేలా చేస్తుంది. నోరు ఊరించేలా మిఠాయిలు రారమ్మని పిలుస్తున్నాయి. అత్తని అడుగుదామంటే ఏమంటుందో అని అత్త వెనకాలే నడుస్తుంది. తనకి బడిలో సెలవులు ఇచ్చారు కాబట్టి అత్త వెంబడి పట్నం చూడాలని ఉబలాట పడింది. తల్లి వద్దు అంటున్నా వెళతానని పట్టుబట్టి మరీ వచ్చింది జ్యోతి. ఇక ప్రస్తుతం వాళ్ళిద్దరూ బస్సు దిగి చాలాసేపు అయ్యింది. దాంతో జ్యోతికి 1కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అత్త అని పిలిచింది మెల్లిగా. ఏంటి జ్యోతి, ఏం కావాలి అని అడిగింది సరోజ. అది అది అంటూ చిటికిన వేలు చూపించింది అత్తకు. అయ్యో రామ, ఇప్పుడెలాగే, సరే ఆపుకో కొంచెం సేపు, ఇంకొద్ది దూరం వెళితే మన ఇల్లు వస్తుంది అని అన్నది. లేదు అత్త, చాలాసేపటి నుండి వస్తుంది, ఇక ఆపుకోవడం నా వల్ల కాదు అన్నది జ్యోతి. అలాగంటే ఎలాగే, కాసేపు ఆపుకోవే అంటూ తిరిగి నడవసాగింది సరోజ. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ అడిగింది జ్యోతి. ఏ ఆగు అని చెప్తుంటే నీకు కాదు అని కసిరి, ఈ పట్టణంలో
మనకి బాత్రూంలు ఉండవు, ఉన్నా కూడా వాటికి తాళాలు వేసి ఉంటాయి. అందుకే నేను ఇంట్లోనే ఒక 2 సార్లు వెళ్ళి వస్తాను. అయితే అత్త, నువ్వు ఇక్కడ కూడా అలాగే చేస్తావా అని అడిగింది జ్యోతి. హా, అవునే. ఇక్కడ పనికి వెళ్ళేటప్పుడు వెళతాను. మళ్ళీ వచ్చే వరకు ఎక్కడ పోవడానికి జాగా ఉండదు. మన ఊర్లో అయితే ఏ చెట్టు చాటునో పని కానిచ్చేవాళ్ళం. అయినా అక్కడ ఎవరు ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే వారికి మన బాధ తెలుస్తుంది కాబట్టి. వేరే ఎవరు రాకుండా కాపలా కాసేవారు. కానీ ఇక్కడ అలా కాదు. బాత్రూములు ఉన్నా వాటికి తాళాలు ఉంటాయి. ఒకవేళ అవి లేకున్నా డబ్బులు అడుగుతారు. నీళ్లుండవు, ఏ సదుపాయాలు ఉండవు అని చెప్పి, ఇంకో 5 నిమిషాలు ఓర్చుకో అని చెప్పి నడవసాగింది. అయితే అత్త, మరి పట్టణం కన్నా పల్లెనే నయం కదా అని అడిగింది. అవునమ్మా, కానీ ఇక్కడ మనుషులకి పనులు దొరుకుతాయి అని అందరూ పల్లె వదిలి పట్నం వలస వస్తున్నారు అని చెప్తూనే ఒక సన్నగా ఉన్న గల్లీలోకి వెళ్ళింది. ఏంటత్తా, ఇక్కడ మన ఇల్లు అని అనగానే, అవునమ్మా ఇక్కడే, ఇంకొంచెం దూరంలో మన ఇల్లు వచ్చేసాం. ఇక ఈ పాటికి మీ మామ నీకు ఇష్టమైన చేపలు తెచ్చే ఉంటాడు. పద, తొందరగా వెళ్ళి వండుకొని తిందాం అని నవ్వుతోంది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. అది ఇల్లు అంటే జ్యోతికి నమ్మకం కలగలేదు. చిన్న రేకుల షెడ్ అది. ఒకటే హాలు, పెద్దగా ఉంది. అందులోనే ఓ పక్కగా వంట పాత్రలు, చిన్న స్టవ్, ఓ పక్కగా తాడు మీద బట్టలు ఉన్నాయి. అదంతా చూస్తున్న జ్యోతికి తమ పశువుల పాకలాగా అనిపించింది. దాన్ని అనుకొని ఒక పెద్ద మరుగు కాలువ ఉంది. అందులో పందులు, కుక్కలు అక్కడే తిరుగుతున్నాయి. అదంతా చూస్తున్న జ్యోతికి వాంతి వచ్చేలాగా అయ్యింది. ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అని అనుకుంది. కానీ రాక రాక వచ్చి ఒక 2 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతే అత్త ఏమనుకుంటుందో అని ఏం మాట్లాడకుండా ఊరుకుంది జ్యోతి. ఆ రోజు అత్త చేసిన చేపల పులుసు తిని రెస్ట్ తీసుకుంది. 2వ రోజు అత్త, మామ పనిచేసే చోటుకి వెళ్ళి వారు ఎలా పని చేస్తున్నారో చూసింది. పని అయ్యాక పట్నంలో చూడవలసిన ప్రదేశాలు అన్నీ చూసింది. కానీ పైకి మంచిగా కనిపిస్తూనే ఓ పక్కన చెత్త చెదారం, మురుగు కాలువలు, పందులు, కుక్కలు తిరుగుతున్నవి చూసి, అయ్యో, పట్నం అంటే ఇలా ఉంటుందా, దానికన్నా మా ఊరే నయం అని అనుకుంది జ్యోతి. చెత్తని అందరూ రోడ్ల మీదనే వేస్తున్నారు. తమ పల్లెలో అయితే చెత్తంతా ఒక దగ్గర వేసి దాన్ని పొలంలోకి ఎరువుగా వాడతారు. అందరూ ఒకే దగ్గర వేస్తారు. బస్సులో వెళ్ళేవాళ్ళు పాన్ వేసుకొని ఉయ్యడం, అది కిందున్న వారి మీద పడటం చూస్తూనే ఉంది. పట్నం అంటే రంగురంగుల మేడలే కాదు, ఇలాంటివి కూడా ఉంటాయా అని అనుకుంది. 3వ రోజు పొద్దున్నే అత్త జ్యోతిని నిద్రలేపుదామని అనుకుంది. జ్యోతి, లే అమ్మా, ఈరోజు ఇంకో దగ్గరికి వెళదాం అని చెయ్యి వేసి చూసింది. ఒళ్ళు వేడిగా అనిపించింది సరోజకి. ఏంటి, ఏమైందమ్మా జ్యోతి అంటూ కదిపి చూసింది. ఊ అంటూ మూలిగి అటుపక్క తిరిగి పడుకుంది జ్యోతి. ఇక ఇలా కాదని ఆ గల్లీలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళారు అత్త, మామ ఇద్దరు. ఆ డాక్టర్ చూసి, ఏం లేదమ్మా, జ్వరం వచ్చింది, నీళ్ల తేడా వల్ల ఇలా జరిగింది అని చెప్పి మందు బిళ్ళలు ఇచ్చి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. అవి తీసుకొని ఇంటికి వచ్చి జ్యోతికి బలవంతంగా రొట్టె తినిపించి గోళీలు వేసింది. జ్యోతి మగతగా పడుకుని ఉంది. అత్త, మామ కూడా తిని ఆ రోజు ఇద్దరు పనిలోకి పోలేదు. మాట్లాడుకుంటూ కూర్చున్నారు బయట.
ఏంటి సరోజ, జ్యోతికి ఎందుకు జ్వరం వచ్చిందంటావు అని అడిగాడు మామ. ఆ ఏముంది, నిన్న బాగా తిరిగింది కదా, అందుకే వచ్చి ఉంటుంది అని అన్నది సరోజ. దానికి మామ గట్టిగా నవ్వుతూ, ఒసే పిచ్చి ముఖమా, అది తిరిగినందుకు వచ్చిన జ్వరం కాదే అని అన్నాడు. హా, ఏం మాట్లాడుతున్నావు మామ, తిరిగినందుకు కాక మరి జ్వరం ఎందుకు వచ్చిందంటావు అంది సరోజ. ఒసే, అది పల్లెటూరు నుండి వచ్చింది కదా, అక్కడ స్వచ్ఛమైన గాలి, వెలుతురు, కష్టం చేసే గుణం అందరికీ ఉంటాయి. ఈ 2 రోజులు జ్యోతి ఈ పట్నంలో తిరిగిందే కాదే, ఇక్కడ అంతా కాలుష్యం ఉంది. మోటార్ల పొగలు, పరిశ్రమల పొగలు, మనం తాగటానికి వాడే నీళ్లు కూడా కాలుష్యం కలుస్తుంది. నీకు గుర్తుందా, మనం వచ్చిన కొత్తలో కూడా నీకు జ్వరం వచ్చింది. మనకు తప్పదు కాబట్టి ఇక్కడ ఉండిపోయాం. కానీ జ్యోతి చిన్నపిల్ల కాబట్టి తట్టుకోలేకపోయింది. అందుకే చిన్న జ్వరానికే అలా పడిపోయింది అంటూ సత్యం చెప్పాడు. అంతా విన్న సరోజ, నిజమేనండి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది. ఏముంది, మళ్ళీ మీ జ్యోతిని తీసుకొని వెళ్ళి మీ పల్లెలో వదిలేసేస్తే అన్నీ తగ్గిపోతాయి అని చెప్పాడు. అయ్యో, అది పట్నంలో చూద్దాం అనుకున్నవి చూడనే లేదు. మరి అప్పుడే వెళ్ళమంటే అది బాధపడుతుంది కదా అంటున్న సరోజ మాటలు పూర్తి కాకముందే పరుగున వచ్చిన జ్యోతి, అత్తా, నేను మా ఊరికి వెళ్ళిపోతా అన్నది జ్యోతి. అలాగే అమ్మా, ఇప్పుడే బయలుదేరి వెళ్దాం అంటూ జ్యోతి 2 జతల బట్టల బ్యాగులో పెట్టింది. నేను పంపించి వస్తా అని వెంటనే వెళ్ళింది సరోజ. అలా జ్యోతిని తీసుకువెళ్ళి ఊర్లో వదిన దగ్గర దింపింది. వాళ్ళు మాట్లాడుతూ ఉండంగానే జ్యోతి ఎక్కడికో వెళ్ళిపోయింది. తిరిగి సరోజ వెళతాను అని బయలుదేరింది. జ్యోతికి చెప్పి వెళదాం అని చూసేసరికి జ్యోతి అక్కడ పచ్చని పొలంలో ఇతర స్నేహితులతో ఆడుకుంటూ కనిపించింది. అది చూసిన సరోజ, పట్నంలో లేనిది పల్లెలో ఉన్నది, ఆప్యాయంగా మాట్లాడేవారు, స్వచ్ఛమైన గాలి, కల్లా కపటం ఎరగని ప్రేమ, కుళ్ళు కుతంత్రాలు లేని మంచి మనుషులు, ఇవన్నీ వదిలి తాము పట్నం వెళ్ళినందుకు మనసులోనే బాధపడింది. కానీ వెళ్ళకుంటే తాము తమ పిల్లల్ని చదివించలేరు. అందుకే అన్నీ చంపుకొని పట్నంలో బతుకుతున్నారు. ఒక నిట్టూర్పు వదిలి బస్టాండ్ కేసి సాగిపోతుంది సరోజ.